Hi, all of you. The subject I'm going to deal is network analysis, Department of EEE, J. Brule Engineering College. Unit 1, Introduction to the Electrical Circuits. Up to now, we have covered the topics introduction, classification, resistance, inductance, capacitance, sources, and in the reduction techniques, series and parallel combinations are there. So after the completion of these things, actually we need to discuss the star to delta transformation. So we are going to just before class we have covered the star delta transformation. So based on that, we have need to go for problems on star delta transformation, right? Problems on star delta transformation. సో యాక్చువల్లీ యస్టర్డేస్ క్లాస్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి జాగ్రత్త సింపుల్గా ఏంటంటే స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అవునా. స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, వచ్చిన సర్క్యూట్ డ్రా చేస్తాను చూడమ్మా. దట్ ఈస్ స్టార్ కనెక్షన్ అండ్ డెల్టా కనెక్షన్లో ఫార్ములాస్ వల్ల ఒకసారి రివర్స్ చేస్తారు మీకు, ఓకేనా. అది ఎలాగైనా సరే ఏ వాల్యూస్ ఇచ్చినా పర్లేదు మీకు, ఓకేనా. తెలుసు ఇక్కడ వాడు సమ్ టైమ్స్ ఎలా అయినా ఇవ్వచ్చు, అది నేను ఎలా చెప్పినా పర్లేదు, మీరు ఎలా నోట్ చేసుకున్నా పర్లేదు, ఓకేనా. ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఏబిసి అని ఇచ్చాడు పాయింట్స్. లెట్స్ సే దిస్ ఈజ్ ఆర్ఏ అనుకుందాం, ఓకేనా. దిస్ ఈజ్ ఆర్సి అండ్ దిస్ ఈజ్ ఆర్బి అనుకుందాం, ఓకేనా. లెట్స్ సే దిస్ ఈజ్ ఆర్1, దిస్ ఈజ్ ఆర్2 అండ్ దిస్ ఈజ్ ఆర్3, రైట్. సో ద ఫార్ములాస్ ఎలాగో జాగ్రత్తగా చూడమ్మా. వాడు ఫస్ట్ డెల్టా కనెక్షన్ ఇస్తాడమ్మా. డెల్టా కనెక్షన్ ఇచ్చాడు అంటే ఏంటి, ఆర్ఏ వాల్యూ, ఆర్బి వాల్యూ, ఆర్సి వాల్యూస్ ఇస్తాడు. సో వీ నీడ్ టు కన్వర్ట్ దిస్ డెల్టా, అంటే ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లంలో దిస్ ఇస్ డెల్టా వాల్యూ ఇచ్చాడు. కన్వర్ట్ ద డెల్టా నెట్వర్క్ ఇంటూ ఈక్వలెంట్ స్టార్ నెట్వర్క్. అంటే స్టార్ నెట్వర్క్ కన్వర్ట్ చేయాలి. అంటే స్టార్ నెట్వర్క్ మనకి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, R1, R2, R3 ఉన్నాయి. R1 గ్యాగెట్ చేయాలి, ఓకేనా. R1 ఫార్ములా ఎలాగంటే అంటే లెట్స్ సే వాడు R1 R2 అని మనం చెప్పలేము. సో ఈ ఎలిమెంట్, ఓకేనా, ఈ ఎలిమెంట్ కావాలి నాకు, ఈ రెసిస్టెన్స్ కావాలి, R1 అనమాట దాని నేమ్. R1 అంటే దిస్ ఎలిమెంట్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ ద టూ బ్రాంచెస్. దట్ ఏ బ్రాంచెస్ అవి RA, RC. సో దెన్ వీ కెన్ రిటన్ యాజ్ దట్ ఈస్ RA, RC డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్, దట్ ఈస్ RA ప్లస్ RB ప్లస్ RC, రైట్. సిమిలర్లీ R2, గో ఫర్ R2. సో R2 ఇలా చెప్పండి ఒకసారి నాకు. So R2 is equal to, so which is connected between the branches RA and RB. So then we can written as RA, that is RB by RA plus RB plus RC, right. Similarly, I need to find out R3 value, R3. So then R3 is equal to ఎలా వస్తుందమ్మా. So R3 is equal connected between the branches B and C, అవునా. So RB, RC by RA టోటల్ రెసిస్టెన్స్ వేసుకుని వచ్చేసింది RB ప్లస్ RC, ఓకేనా. సింపుల్, ఓకే. ఎక్కడ మనం రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తున్నాడు అంటే ఈ R1 కావాలంటేనేమో సో ఈ రెండింటి మధ్యలో, అంటే ఏ కనెక్ట్ చేస్తుంది, ఈ రెండింటి కనెక్ట్ చేస్తుంది, అవునా కదా. సో RA వాల్యూ, RC వాల్యూ, సో RA RC బై టోటల్ రెసిస్టెన్స్ అండి. R2 వాల్యూ కావాలి. R2 అంటే ఇది కదా, ఇక్కడ ఏం కనెక్ట్ చేస్తున్నాం మనం, ఈ రెండు బ్రాంచెస్ కనెక్ట్ చేస్తున్నాం అంటే RA RB బై టోటల్ రెసిస్టెన్స్. సేమ్ అలాగే R3కి ఏం కనెక్ట్ చేసాం, C అండ్ B, అంటే సో RC is equal to C, B and C అంటే సో RB అండ్ RC డివైడ్ బై RA ప్లస్ RB ప్లస్ RC అనమాట. ఓకే. సో లైక్ దట్ మనం స్టార్ నుంచి డెల్టా నుంచి స్టార్ కన్వర్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం కన్వర్ట్ చేద్దాం. ఆఫ్టర్ దట్ ఏంటంటే నెక్స్ట్ డెల్టా నుంచి, సో డెల్టా నుంచి స్టార్కి వచ్చాం. నెక్స్ట్ అలాగే స్టార్ నుంచి డెల్టాకి వెళ్ళాలో చెప్తాను మీకు ఇప్పుడే, ఓకేనా. రైట్. సో నేను రఫ్ చేస్తున్నామా చూడండి జాగ్రత్తగా, రైట్. సో ఇప్పుడు వాడు ఏమి ఇచ్చామో డెల్టా కనెక్షన్ ఇచ్చాడు అంటే ఏంటి, సి వాల్యూ ఇచ్చాడు. మనకి ఏం నోట్ చేయాలి ఇక్కడ, లెట్స్ సే దిస్ ఇస్ స్టార్ కనెక్షన్ అనుకుందాం, ఓకేనా. రైట్, నాకు స్టార్ కనెక్షన్ అంటే ఇదే కదా, నేను ఇక్కడ నోట్ చేస్తాను అదే సేమ్ అలాగే, ఓకేనా.
అయితే దిస్ ఇస్ R1 అనుకుందాం, ఓకేనా. దిస్ ఇస్ R2 అనుకుందాం, అండ్ దిస్ ఇస్ R3 అనుకుందాం, ఓకేనా. రైట్, నాకు R1 కావాలంటే ఏం చేద్దాం చెప్పండి ఆల్ ఆఫ్ యూ. సో R1 ఈజ్ ఈక్వల్ టు, ఇది R1 అంతేనా కదా. దిస్ ఇస్ R1, ఇక్కడ నోట్ చేశాను, ఇది కూడా R1, అండ్ దిస్ ఇస్ R2 అనుకున్నాను, దిస్ ఇస్ R3 అనుకున్నాను, ఓకేనా. R1 ఈజ్ ఈక్వల్ టు కనెక్టెడ్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్, అంటే ఈ వాల్యూస్ ఏమున్నాయి మన ఇక్కడ 10, 25 అంతే కదా. డైరెక్ట్గా నోట్ చేసేసింది, 10 ఇంటూ 25 డివైడెడ్ బై టోటల్ వాల్యూస్ ఏమన్నా మనకి ఇక్కడ 10 ప్లస్ 25 ప్లస్ ఇంకో రేషన్స్ ఏంటో అక్కడ ఉంది, దట్ ఈస్ 15 అంతే కదా. ఈ దిస్ వాల్యూ అండ్ దిస్ వాల్యూ అండ్ దిస్ వాల్యూ అంటే 10 ఇంటూ 25 బై 10 ప్లస్ 25 ప్లస్ 15, ఓకే. ఇది సాల్వ్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ R2 వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. సో R2 ఈజ్ ఈక్వల్ టు కనెక్టెడ్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్, అవునా. సో ఈ వాల్యూస్ అంటే ఏంటి, 25, 15, ఓకేనా. 25 ఇంటూ 15 25 ఇంటూ 15 డివైడెడ్ బై, సో సేమ్ 10 ప్లస్ 25 ప్లస్ 15, ఓకే. నెక్స్ట్ R3 వాల్యూ కావాలి. R3 ఈజ్ ఈక్వల్ టు కనెక్టెడ్ బిట్వీన్ A అండ్ B. A అంటే వాల్యూ ఏంటమ్మా 15, B అంటే ఏంటమ్మా 10. సో 10 ఇంటూ 15 బై 10 ప్లస్ 25 ప్లస్ 15. సో వీ కెన్ క్యాలిక్యులేట్ దిస్ వాల్యూ, విల్ గెట్ R1, R2 వాల్యూస్ అనమాట, ఓకేనా. సో సాల్వ్ చేయండి అమ్మా మీరు, సాల్వ్ చేసి ఆన్సర్స్ నోట్ చేయండి చాట్ బాక్స్లో, ఓకే. కంపల్సరీగా అందరూ చాట్ బాక్స్లో ఆన్సర్స్ నోట్ చేయండి. Right, and go for next problem. Right, convert the star network into a delta network. Star network ఇచ్చారు, డెల్టా నెట్వర్క్ కన్వర్ట్ చేయాలి, సింపుల్ సేమ్. కాకపోతే ఏంటంటే ప్రీవియస్ కేసులో డెల్టా ఇచ్చాడు, ఇప్పుడు స్టార్ ఇచ్చాడు, ఓకేనా. సో చూద్దామా. సో డెల్టా అంటే ఏంటి, ఈ కనెక్షన్ డెల్టా, ఓకేనా. దిస్ ఇస్ ద డెల్టా కనెక్షన్. లెట్స్ సే నేను సేమ్ అలానే అనుకుంటున్నాను, దిస్ ఇస్ R1 అనుకున్నాను, అండ్ దిస్ ఇస్ R2 అనుకుంటున్నాను, అండ్ దిస్ ఇస్ R3 అనుకుంటున్నాను, ఓకేనా. రైట్, మనకు ఫార్ములాస్ తెలిసే ఉంటుంది. ఇది లెట్స్ సే దిస్ ఇస్ వాడి ఏం లేదు కాబట్టి లెట్స్ సే దిస్ ఇస్ RA అండ్ దిస్ ఇస్ RB అండ్ దిస్ ఇస్ RC అనుకుందాం, ఓకేనా. రైట్, నాకు కావాల్సింది ఏందమ్మా, డెల్టా కనెక్షన్ వాల్యూస్ కావాలంటే R1 వాల్యూ కావాలి, R2 వాల్యూ కావాలి, R3 వాల్యూ కావాలి. R1 వాల్యూ క్యాల్కులేట్ చేద్దాం. సో R1 ఈజ్ ఈక్వల్ టు, మీకు ఆల్రెడీ చెప్పాను, R1 ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ సేమ్ అని చెప్పేసి, అవునా. దట్ ఈస్ RA RB ప్లస్, ఓకేనా, RB RC ప్లస్ RC RA. ఇది కామన్ ఫర్ ఆల్ ద R1 R2 R3 వాల్యూస్ కి, ఓకేనా. న్యూమరేటర్ సేమ్, ప్రీవియస్ కేసులో డినామినేటర్ సేమ్, ఇక్కడేమో న్యూమరేటర్ సేమ్. RA RB ప్లస్ RB RC ప్లస్ RC RA. RA వాల్యూ తెలుసు 1.67, RB వాల్యూ తెలుసు 5, అండ్ RC వాల్యూ తెలుసు 2.5, ఓకేనా. అండ్ డివైడెడ్ బై R1, డివైడెడ్ బై ఏముంటుంది మనకి, R1 వాల్యూకి ఈ 2 బ్రాంచెస్ కనెక్ట్ చేస్తున్నాయి. ఆపోజిట్ ఏ బ్రాంచ్ ఉంది, RB ఉంది. సో దెన్ వీ కెన్ గెట్ యాజ్ RB, ఓకే. సో దెన్ సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూస్. RA వాల్యూ ఏంటమ్మా అక్కడ 1.67 ఇంటూ RB వాల్యూ ఎంతమ్మా అక్కడ 5 ప్లస్ RB నథింగ్ బట్ 5 ఇంటూ RC వాల్యూ ఏంటమ్మా 2.5. సో 2.5 ప్లస్ RC నథింగ్ బట్ 2.5. సో 2.5 ఇంటూ RA వాల్యూ ఏంటమ్మా 1.67 డివైడెడ్ బై RB వాల్యూ కావాలి. RB వాల్యూ is 5. So this is the value, okay na. All of you calculate this value, enter in chart box, okay. At next similarly R2 value calculate చేద్దాం, okay na. So R2 value కూడా సేమ్. R2 value అంటే మా ఫార్ములా ఏంటి, న్యూమరేటర్ సేమ్. న్యూమరేటర్ ఏంటి, RA RB ప్లస్ RB RC, అవునా, ప్లస్ RC RA, ఓకేనా, డివైడెడ్ బై
సో డివైడెడ్ బై R2 వాల్యూ. R2 అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అవునా? దీనికి ఆపోజిట్ రేషన్స్ ఏముంది? RC ఉంది. సో దెన్ ఐ నోట్ డౌన్ ద వాల్యూ ఆఫ్ RC. సో ఫ్రమ్ సబ్స్టిట్యూట్ అంటే సేమ్ ఈ వాల్యూస్ అన్ని న్యూమరేటర్ వాల్యూ అంటే సేమ్ ఉంటుంది మనకి. అవునా? ఇక్కడ నోట్ చేయండి. అంటే ఏంటి? 1.67 ఇంటూ 5 ప్లస్ 5 ఇంటూ 2.5 అవునా? ప్లస్ 2.5 ఇంటూ 1.67 divided by RC value. RC value is 2.5. So calculate this value. Simple. Okay. And then coming to R3 value కూడా చూద్దాం. ఓకేనా? R3 is equal to చెప్పండి ఫార్ములా. న్యూమరేటర్ ఏంటి? న్యూమరేటర్ is సేమ్ ఫర్ ఆల్ అని చెప్పాను. RA RB. ఓకే. RA RB ప్లస్ RB RC రైట్ ప్లస్ RC RA డివైడెడ్ బై సో R3కి ఆపోజిట్ రేషన్స్ ఏముంది మన ఇక్కడ? RA ఉంది. సో దెన్ RA రైట్. దిస్ ఇస్ ద వాల్యూస్. ఓకే. RA వాల్యూ అంటే న్యూమరేటర్. దిస్ ఇస్ సేమ్ ఫర్ ఆల్. అవునా కాదా? న్యూమరేటర్ ఈజ్ సేమ్ అంటే 1.67 ఇంటూ 5 ప్లస్ 5 ఇంటూ 2.5 ఓకే ప్లస్ 2.5 ఇంటూ 1.67 divided by RA value. What is the value of RA? That is 1.67. Calculate this value also. So these are the values we got on this. Okay. So ఇలా వస్తాయి మనకి. Right. Calculate these values. సో హౌ టు కన్వర్ట్ స్టార్ టు డెల్టా అండ్ డెల్టా టు స్టార్ అనేది అర్థమైంది కదమ్మా. సో ఇది నెక్స్ట్ ఏంటంటే సింపుల్ కొంచెం నెక్స్ట్ ప్రాబ్లమ్ నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. అప్పుడు ఏంటంటే మీకు ఇంకా కొంచెం అర్థమవుతూ ఉంటుంది. జాగ్రత్త చూడండి. ఓకేనా? సో ఇఫ్ యూ నాట్ అండర్స్టాండ్ రిపీట్ ద క్లాస్. ఓకే. Next, go for the second next problem. Find the equivalent resistance between A and B అన్నాడు. అంటే సో ఇక్కడ A, this is B and this is C ఇచ్చాడు. Find the equivalent resistance between the terminals A and B అన్నాడు. అంటే AB కి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కేకచ్చామన్నాడు. ఓకే. సో వాట్ ఎవర్ మనం చూద్దాం ఇక్కడ. Right. This is A, B, C. Find the equivalent resistance between the terminals A and B అన్నాడు. ఓకేనా? సో ఫైండ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద టెర్మినల్స్ A and B. రైట్. సో చూద్దాం సింపుల్ గానే. ఓకేనా? రైట్. ఫైండ్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ టెర్మినల్స్ A and B అన్నాడు. ఓకేనా? రైట్. వాడు ఇచ్చిన సర్క్యూట్ ఒకసారి జాగ్రత్త చూడమ్మా. సో దిస్ ఈస్ డెల్టా కనెక్షన్. అవునా కదా? దిస్ ఈస్ డెల్టా కనెక్షన్. అవునా? దిస్ ఈస్ డెల్టా కనెక్షన్. ఇదేంటమ్మా? స్టార్ కనెక్షన్ ఇచ్చాడు మనకి ఇక్కడ. స్టార్ కనెక్షన్ ఇచ్చాడు. సో ఎలా రెడ్యూస్ చేయాలనేది కాన్సెప్ట్ ఇక్కడ. అంటే ఏంటి? ఓన్లీ నాకు ఒక రెసిస్టెన్స్ ఉండాలి. మొత్తం తీసేసి ఇదంతా రిమూవ్ చేసేసి నాకు ఒక రెసిస్టెన్స్ కన్వర్ట్ చేయాలి. అది ఎక్కడ కనెక్ట్ చేయాలంటే ఇక్కడ హియర్ నాట్ హియర్. ఓకేనా? వాడు అడిగింది ఏంటంటే ఇక్కడ అంటే ఈ 4 ohms అలానే ఉండాలి. రిమైనింగ్ సర్క్యూట్ మొత్తం రెడ్యూస్ చేసుకుంటా 4 ohms ని కూడా రెడ్యూస్ చేయాలి లాస్ట్కి. ఓకేనా? ఒక వన్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ రావాలి. ఓకేనా? అది వాడు చెప్పిన కాన్సెప్ట్. ఓకేనా? చూద్దాం ఒకసారి అలాగ. అది చూడమ్మా ఒకసారి జాగ్రత్తగా. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫర్ ది గివెన్ సర్క్యూట్ ఇక్కడ స్టార్ కనెక్షన్ ఉంది చూసారా? ఈ స్టార్ కనెక్షన్ ని డెల్టా కనెక్షన్ గా మారుస్తున్నాను. అంటే స్టార్ కనెక్షన్ మనకి ఏమి ఇచ్చాడు అక్కడ చూడండి ఒకసారి జాగ్రత్తగా.
రైట్ 4 and 4 and 4 సింపుల్గా 4 ఇచ్చాడు. లెట్స్ సే దిస్ ఈస్ నేను ఏం చేయాలంటే దీన్ని డెల్టా కన్వర్ట్ చేయాలి. ఓకేనా, డెల్టా కన్వర్ట్ ఆల్రెడీ డెల్టా ఉంది కదా సార్, అంటే దానికి దీనికి సంబంధం లేదు. ఓకేనా, డెల్టా కన్వర్ట్ చేస్తున్నాను. ఎందుకు కన్వర్ట్ చేస్తున్నానో మీకు సింపుల్గా ఒక పాయింట్ క్లియర్గా అర్థమైద్ది. ఒకసారి చూడండి జాగ్రత్తగా. డెల్టా కన్వర్ట్ చేస్తున్నాను అంటే లెట్స్ సే దిస్ ఈస్ R1 అనుకుంటున్నాను, అండ్ దిస్ ఈస్ R2 అనుకుంటున్నాను, అండ్ దిస్ ఈస్ R3 అనుకుంటున్నాను. ఓకేనా, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ R1, R2, R3. సో R1 వాల్యూ క్యాల్కులేట్ చేద్దామా? సో R1 అలాగే క్యాల్కులేట్ చేస్తామా చెప్పాను. న్యూమరేటర్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ అని చెప్పేసి, అవునా? సో న్యూమరేటర్ ఎలా వస్తుంది మనకి? 4 into 4, అవునా? 4 into 4 ప్లస్, ఓకేనా, వాడు స్టార్ ఇచ్చాడు, మనం డెల్టా కన్వర్ట్ చేయాలి అంతే కదా. స్టార్ అంటే ఏంటి? ఇన్పుట్ ఇన్సైడ్ ఆఫ్ ద గివెన్ సర్క్యూట్. ఇక్కడ ఈ 4 ohms ఇది నేను ఈ వాల్యూస్ ని కన్వర్ట్ చేస్తాను. అంటే ఇదిగో 4 వాల్యూస్ ని R1, R2, R3 కన్వర్ట్ చేస్తున్నాను. 4 into 4 ప్లస్ 4 into 4 ప్లస్ 4 into 4 డివైడెడ్ బై, సో R1 కి ఆపోజిట్ రేషన్స్ ఏముందమ్మా మన ఇక్కడ? 4 ఉంది. సో దెన్ దిస్ 4. సో క్యాలిక్యులేట్ దిస్ వాల్యూ ఆల్ ఆఫ్ యూ. ఐ థింక్ 12 అనుకుంటున్నాను, ఎందుకంటే 4 కామన్ తీయండి. 4 కామన్ తీస్తే 4 + 4 + 4 వస్తుంది, అంతేనా? లేకుంటే అదర్వైజ్ యూ కెన్ క్యాలిక్యులేట్ యాజ్ యువర్ విష్. ఇక్కడ 12 వస్తుంది ఇక్కడ, రైట్? 12 ohms. నెక్స్ట్ కమింగ్ టు రెసిస్టెన్స్ R2 క్యాల్కులేట్ చేద్దాం. రెసిస్టెన్స్ R2 అంటే ఏంటమ్మా? ఇది కావాలి, అవునా? ఈ వాల్యూ సేమ్, న్యూమరేటర్ సేమ్ ఫర్ ఆల్, అవునా కదా? 4 into 4 ప్లస్ సేమ్ వాల్యూస్ కదా. R1 ఇదిగో 4 into 4 ప్లస్ అన్ని వాల్యూస్ సేమ్ కాబట్టి, సో 4 RE RB ప్లస్ RB RC ప్లస్ RC RA కదా. సో అదే నోట్ చేస్తాను. 4 into 4 బై డివైడెడ్ బై R2కి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏముంది? 4 ఉంది. సో దెన్ గాట్ ద వాల్యూ సేమ్ వాల్యూ 12 ohms ఉంది, అవునా? నెక్స్ట్ అలాగే R3 వాల్యూ కావాలి. సో R3 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ. R3 కూడా సేమ్ వాల్యూ, అవునా కదా? ఎందుకంటే ఆల్ ద వాల్యూస్ ఆర్ సేమ్ హియర్. ఓకేనా, 4 into 4 ప్లస్ 4 into 4 ప్లస్ 4 into 4 డివైడెడ్ బై 12. ఓకే, సారీ 12 కాదు నాది, దిస్ ఈస్ 4. ఓకే, 4 వస్తుంది మనకి ఇక్కడ, 4. సో దెన్ వి గాట్ ఫ్రమ్ దిస్ 12 ohms ఓన్లీ. అంటే ఇదంతా ఎందుకు చేశారు సార్ మీరు అనకొచ్చు. ఓకేనా, ఎందుకు ఈ స్టార్ ని డెల్టా కన్వర్ట్ చేశారంటే ఐ నీడ్ టు రెడ్యూస్ దిస్ సర్క్యూట్. ఈ సర్క్యూట్ రెడ్యూస్ చేస్తాను. అది ఎలా రెడ్యూస్ చేస్తానో ఇప్పుడు చూడండి, మీకు జాగ్రత్తగా అర్థమైపోయింది. సో నేను ఇప్పుడు ఏం చేశానమ్మా, ఇన్సైడ్ ఆఫ్ ద స్టార్ కనెక్షన్ డెల్టా కన్వర్ట్ చేశాను. సో అవుట్ సైడ్ ఆఫ్ ద సర్క్యూట్ నేను డ్రా చేస్తున్నాను ఆల్రెడీ. అవుట్ సైడ్ ఏంటి మనకి? డెల్టా కనెక్షన్ ఇచ్చాడు. డెల్టా కనెక్షన్ నోట్ చేసుకుంటున్నాను యాజ్ ఇట్ ఈస్ గా. నేనేం చేంజ్ చేయట్లేదు ఆ టెర్మినల్స్ కానీ వాల్యూస్ కానీ. దిస్ ఈస్ ఏ టెర్మినల్, and this is B terminal, and this is C terminal. The value between A and B is 4, and A and C is 4, and B and C also 4. So I convert this star connection to delta conversion చేశాను. అంటే R1, R2, R3 కన్వర్ట్ చేశాను. అంటే ఏంటి? లోపల ఉన్న ఇక్కడ ఇన్సైడ్ ఆఫ్ ద సర్క్యూట్ దీన్ని ఏం చేశానంటే ఇలా కన్వర్ట్ చేశాను, డెల్టా కన్వర్ట్ చేశాను, అవునా కదా? ఇలా కన్వర్ట్ చేశాను. ఓకేనా, ఇదంతా రిమూవ్ చేసేస్తే నేను ఇలా నోట్ చేస్తాను చూడమ్మా జాగ్రత్తగా. స్టార్ కనెక్షన్ అంటే స్టార్ నుంచి డెల్టా కన్వర్ట్ చేశాను, ఆ టెర్మినల్స్ కి కనెక్ట్ చేశాను యాజ్ ఇట్ ఈస్ వెళ్ళిపోయి. ఇదిగోండి. సో ఇదేంటమ్మా? హౌ మచ్? దిస్ ఈస్ 12, అండ్ దిస్ ఈస్ 12, అండ్ దిస్ ఈస్ 12. ఇదేంటి? R1, R2, R3 క్యాల్కులేట్ చేశాను కదా. ఇదిగోండి R1, R2, R3 వాల్యూస్ ని ఇక్కడ ప్లేస్ చేశాను. R1, R2, R3 వాల్యూస్ ని ప్లేస్ చేశాను. అర్థమవుతుంది కదా ఆల్ ఆఫ్ యూ? రైట్. ఎందుకు కనెక్ట్ చేసి ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. చూడమ్మా, 12 and 4 ఆర్ కనెక్టింగ్ సిరీస్ ఆర్ ప్యారల్ లో ఉన్నాయి. అంటే ఈ రెండు రెడ్యూస్ చేసేయచ్చా లేదా? ఈ రెండు ఒకే రెసిస్టెన్స్ కి నోట్ చేయొచ్చు, ఈ రెండు ఒకే రెసిస్టెన్స్ కి నోట్ చేయొచ్చు, ఈ రెండు ఒకే రెసిస్టెన్స్ కి నోట్ చేయొచ్చు, అవునా కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ఒకే రెసిస్టెన్స్ కి నోట్ చేయండి. అంటే ఏంటి? ప్యారల్ గా ఉంటే మీనింగ్ ఏంటమ్మా? 12 into 4 అంటే 2 resistors are connected in parallel. Then we can say that 12 into 4 by 12 plus 4, 12 plus 4. ఓకేనా? సో ఇది క్యాల్కులేట్ చేయడం అందరూ 12 into 4 by 12 into 4 అంటే దట్ ఈస్ 48, అవునా? 48 divided by, so 16 divided by 16, how much? So that is 3, అవునా? 3 కదా, రైట్. వీ కెన్ గెట్ ద వాల్యూ ఈజ్ 3. ఓకే, అంటే ఈ వాల్యూ తీసేస్తే 3 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది కూడా సేమే కదా, 12 into 4 కదా, ఇది కూడా 3 వస్తుంది, ఇది కూడా 3 వస్తుంది. ఎందుకంటే 2 resistors ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్,
దట్ ఈస్ RE/RB by RB, otherwise R1 R2 by R1 plus R2, R1 R2 by R1 plus R2 నోట్ చేశాను. ద వాల్యూ ఇస్ 3 ఐ గాట్. ఓకే, సో దెన్ ఈ సర్క్యూట్ మొత్తాన్ని నేను ఎలా రిమూవ్ చేస్తున్నాను? సింపుల్ ఒక సర్క్యూట్ గా నోట్ చేస్తున్నాను. అలాగా ఇలా నోట్ చేస్తున్నాను. దట్ ఇస్ దిస్ ఈస్ 3 ohms and this is 3 ohms. ఎందుకంటే అన్ని రిమూవ్ చేసేసాను. దిస్ ఈస్ 3 ohms. ద వాల్యూ ఇస్ దిస్ ఈస్ A and this is B and this is C. వాట్ ఈస్ ఆస్కింగ్, వాడు ఏమడిగాడమ్మా? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద A and B అన్నాడు. అంటే రెసిస్టెన్స్ బిట్వీన్ A and B కావాలి. ఫస్ట్ లో మీకు స్టార్ డెల్టా కన్వర్షన్ చెప్పాను. రెసిస్టెన్స్ బిట్వీన్ A and B కావాలంటే ఈ రెండు, అంటే 3 ohms, ఇక్కడ ఉన్న 3 ohms ఎలా ఉన్నాయి? సిరీస్ ఆ ప్యారలా? సిరీస్, అవునా కదా? అంటే 3+3 అంటే ఈ 3+3 ఈవేళ సేమ్ అవుతే 3+3 అంటే 6 ohms అయిపోతుంది, అవునా? సో దెన్ ద ఫైనల్ సర్క్యూట్ బికమ్స్, ఫైనల్ సర్క్యూట్ ఏంటమ్మా? ఇలా వస్తుంది మనకి ఇక్కడ. ఫైనల్ సర్క్యూట్ బికమ్స్ దిస్ ఈస్ 3 ohms and this is 3 ohms, అవునా కదా? సారీ, 3+3 అంటే ఏంటో వస్తుంది ఇక్కడ? 6 ohms వస్తుంది, అవునా? సారీ, 6 ohms. దిస్ ఈస్ లెట్ us say A value and this is B value. ఓకేనా? సో 3 and 6 ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆ ప్యారలా? అవునా? సో ప్యారల్ కనెక్ట్ చేశాను. ఓకేనా? ఒకసారి రఫ్ చేస్తాను. ఒకసారి అన్ని రఫ్ చేసేసాను. రైట్. సో ఓవరాల్గా మనకి ఏమొస్తుందమ్మా? అక్కడ A అండ్ B వచ్చింది. మనకి యాక్చువల్గా 3 ohms వచ్చింది. సో ఫైనల్ కనెక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 6 ohms వచ్చింది. ఎందుకంటే 3 ohms and 3 ohms, రైట్? సో ఇప్పుడు ఏంటి? 3 ohms and 6 ohms ఆర్ connected in parallel series, parallel, right? So then we can get that is 3 into 6 by 3 plus 6. So then 18 by we get 9. So then we got 2 ohms from the circuit. The resistance between the terminals A and B is 2 ohms. Okay, like that we need to reduce the circuit. Okay, సో మీకు ఎవరికైనా ఇది అర్థం కాకపోతే జస్ట్ ఏ మినిట్, వి గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. అప్పుడు మీకు ఇంకా అర్థం కాకపోతే అప్పుడు చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చెక్ చేయండి. అప్పుడు అర్థం కాకపోతే విల్ గో ఫర్ రిపీట్. ఐ విల్ రిపీట్ ద ప్రాబ్లం. ఓకేనా? అర్థమైంది కదమ్మా? ఓకేనా? రైట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రైట్, సేమ్ ప్రాబ్లం ఇచ్చాను, కాకపోతే ఏంటంటే చిన్న డిఫరెన్స్ ఇచ్చాడు. చూడండి జాగ్రత్తగా. సేమ్ ఫైండ్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద టెర్మినల్స్ A and B అన్నాడు. అంటే A కి B కి రెసిస్టెన్స్ చేయమన్నాడు. ప్రీవియస్ డెల్టా ఇచ్చాడు, లోపల అగైన్ స్టార్ ఇచ్చాడు యాక్చువల్గా. బట్ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న డెల్టా కనెక్షన్ ఇచ్చాడు మళ్ళీ అగైన్ ఇక్కడ. ఓకేనా? సింపుల్ గా ఏం చేయొచ్చు చూద్దాం ఒకసారి జాగ్రత్తగా. అంటే ఏం చేయొచ్చు చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఒకసారి నేను చెప్తాను ఎలా సాల్వ్ చేయాలో, అది వినండి జాగ్రత్తగా. సో ఫస్ట్ ప్రీవియస్ కేసు చేసినట్టుగా ఈ ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ డెల్టా కనెక్షన్ స్టార్ కన్వర్ట్ చేయండి. స్టార్ కంటే ఎలాగా? అంటే ఇలా స్టార్ అయిపోయింది, అవునా? స్టార్, దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ స్టార్ కనెక్షన్. అంటే ఏంటి? ఇది రిమూవ్ చేసేసి ఇదంతా డెల్టా కనెక్షన్ తీసేసి స్టార్ కన్వర్ట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? స్టార్ కన్వర్ట్ చేస్తాను. అప్పుడు ఈ రెసిస్టెన్స్ ఎలా ఉంటాయమ్మా? సిరీస్. ఈ రెసిస్టెన్స్ ఎలా ఉంటాయి? సిరీస్. ఈ రెసిస్టెన్స్ ఎలా ఉంటాయి? సిరీస్. సో దాన్ని కంబైన్ చేస్తే ఒకే రెసిస్టెన్స్ వస్తుంది మనకి ఇక్కడ, అవునా? ఇదంతా స్టార్ కనెక్షన్ అయిపోయింది. అప్పుడు స్టార్ కనెక్షన్ మళ్ళీ అగైన్ ఏం చేస్తాను? ప్రీవియస్ కేసు చేసింది చూసారా? డెల్టా కన్వర్ట్ చేస్తాను. అప్పుడు ఏమైంది? రెండు ప్యారల్ గా ఉంటాయి. అప్పుడు సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం చేసినట్టు ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ గా, అవునా కదా? సో ఫస్ట్ జాగ్రత్తగా అర్థమైంది కదా? సో అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ ఇప్పుడు చెప్తాను, జాగ్రత్త చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నానంటే ఇన్సైడ్ మనకి ఇక్కడ ఒక DEF అనే ఒక సర్క్యూట్ ఉంది మనకి. దట్ ఈస్ DEF అనే సర్క్యూట్, దట్ ఈస్ డెల్టా కనెక్షన్ సర్క్యూట్ అనమాట. ఓకేనా? దిస్ ఈస్ 4 హ్యాస్ గివెన్. ఇది కూడా 4 ఇచ్చాడు, ఇది కూడా 4 ఇచ్చాడు. నేను ఐ నీడ్ టు కన్వర్ట్ దిస్ వాల్యూ ఇంటూ స్టార్ కన్వర్షన్ చేయాలి, స్టార్ గా కన్వర్ట్ చేయాలి. ఓకేనా? స్టార్ గా కన్వర్ట్ చేస్తున్నాను. ఓకేనా? దిస్ ఈస్ D అండ్ దిస్ ఈస్ E అండ్ దిస్ ఈస్ F. ఓకేనా? ఇదిగో ఇక్కడున్న డెల్టా కనెక్షన్ ని నేను స్టార్ కన్వర్ట్ చేస్తున్నాను. అంటే లెట్ us say దిస్ ఈస్ R1 అనుకుందాం, అండ్ దిస్ ఈస్ R2 అనుకుందాం, అండ్ దిస్ ఈస్ R3 అనుకుందాం. ఓకేనా? రైట్. సో R1 వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. R1 వాల్యూ క్యాల్కులేట్ చేస్తారమ్మా అంటే ఏంటి? వాళ్ళు డెల్టా ఇచ్చారు, స్టార్ కన్వర్ట్ చేయాలి. అంటే R1 వాల్యూ, ఈ R1 కావాలంటే ఎక్కడెక్కడ కనెక్ట్ చేస్తున్నాయి? ఈ రెండు కనెక్ట్ చేస్తున్నాయి, అవునా? అంటే ఈ రెండు ఎలా అంటే మా 4 వాల్యూ, అంటే 4 into
4 by total variations ఏంటి 4 plus 4, right? So 16 by, that is value is 12. Okay, 16 by 12. So what is the value? 16 by 12. If you please, that is 1.33, right? Similarly, R2 value क्या कर చేస్తాను? So R2 value is connected between the terminals. R2 value దగ్గర R2 value connected between these two terminals. ఈ two terminals మనకి ఏమన్నా ఇక్కడ 4 into 4 by 4 plus 4 plus 4. ఓకేనా, రైట్? 4 into 4 by 4 plus 4 plus 4 సేమ్ వాల్యూ వస్తుంది మనకి, అవునా? రైట్, దట్ ఈస్ 1.33, రైట్? నెక్స్ట్ సేమ్ అలాగే R3 వాల్యూ क्या చేయాలి? R3 వాల్యూ, సో R3 అంటే ఇది, అవునా? కనెక్టెడ్ బిట్వీన్ దీస్ టూ టెర్మినల్స్. ఈ టూ టెర్మినల్స్ రిలేషన్స్ ఏంది? 4 and 4, అవునా? సో 4 into 4 by టోటల్ వాల్యూ ఏంటమ్మా? 4 plus 4 అంటే ఏంటి? ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూ నోట్ చేస్తాను, అర్థమవుతుంది కదా? సో ఫ్రమ్ దిస్ 1.33 నోట్ చేసేసాను. 3 వాల్యూస్ వచ్చేసాయి. అంటే ఏంటి? ఈ డెల్టా కనెక్షన్ నేను స్టార్ కన్వర్షన్ చేసేసాను. అంటే ఏమొస్తుందా? 1.33 and 1.33, రైట్? సో నేను సర్క్యూట్ ఇక్కడ రీడ్రా చేస్తాను, జాగ్రత్త చూడండి సార్. ఇక్కడ outer circuit, this is outer circuit. Next to 6 ohms, this is 6 ohms and this is 6 ohms, right? Next ఇక్కడ ఏంటమ్మా? This is A and this is B and this is C. ఇదేంటమ్మా? 8, this is 8 and this is 8 and 6 and 6 and this is 6. DEF నేను చేశాను, ఇక్కడ స్టార్ కన్వర్ట్ చేసేసాను. ఈ వాల్యూ నేను చేశాను, స్టార్ కన్వర్ట్ చేశాను. అంటే ఇక్కడ కూడా స్టార్ కన్వర్ట్ చేస్తున్నాను, ఇక్కడ నోట్ చేస్తున్నాను. ఈ వాల్యూ మనకి ఏమొచ్చిందమ్మా? 1.33. ఇక్కడ వాల్యూ కూడా 1.33. ఇక్కడ కూడా వాల్యూ ఏమొచ్చింది? 1.33, రైట్? అంతే కదమ్మా? ఓకే, రైట్. కంబైన్ చేయండి. ఇప్పుడు ఈ రెండు ఏంటో సిరీస్లో ఉన్నాయి, ఈ రెండు ఎలా ఉంటాయి? సిరీస్లో ఉన్నాయి. ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో రేషన్స్ ఏం చేస్తాను? కంబైన్ చేయొచ్చు ఒక రేషన్స్. కావున 6 plus 1.33 ఏమవుతుంది? 7.33, రైట్? సో అరేంజ్ చేస్తున్నాను, ఈ బ్రాంచ్ని అరేంజ్ చేస్తున్నాను. ఈ బ్రాంచ్ అరేంజ్ చేసేసి సో సింపుల్గా ఒక లైన్ డ్రా చేస్తాను. నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సో దిస్ ఒక రెసిస్టెన్స్, ఓకేనా? దట్ ఈస్ ఎంతమ్మా? ఇక్కడ 7.33, ఓకేనా? సో నెక్స్ట్ ఇదిగో ఈ వాల్యూ తీసేస్తున్నాను. ఈ వాల్యూ కూడా సేమ్ అలానే రిమూవ్ చేసేసి ఒక వాల్యూ నోట్ చేస్తున్నాను. అంటే ఏంటి? రెండు రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఒక వాల్యూ నోట్ చేస్తున్నాను. దట్ ఈస్ ఆల్సో 7.33. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంటమ్మా? ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను అలాగే, ఓకేనా? ఒక వాల్యూ నోట్ చేస్తున్నాను. ఇది 7.33, రైట్? సో అర్థమైంది కదా? సో రైట్, 7.33. సో దెన్ ఇప్పుడు ఏం చేస్తామమ్మా? సేమ్ కాన్సెప్ట్ ప్రీవియస్ చేసినట్టు ఏంటమ్మా? ఈ స్టార్ కనెక్షన్ని డెల్టాగా మారుద్దాం, ఓకేనా? స్టార్ కనెక్షన్ని డెల్టాగా మారుద్దాం. అంటే ఏంటి? ఫర్ ది గివెన్ స్టార్ కనెక్షన్ అంటే ఏంటి? సెర్చ్ స్టార్ అంటే రిమూవ్ చేస్తున్నాను మొత్తం. ఇంతవరకు ఓకే కదా, రైట్? అదర్వైజ్ ఐ విల్ గో ఫర్ అనదర్ పేజ్, ఓకే? ఏదైనా సేమ్ అంతే రఫ్ చేస్తున్నాను అంతా. .3 గుర్తుపెట్టుకోండి, రైట్? సో అవుటర్ సర్క్యూట్ మనకి ఏంటమ్మా? ఇక్కడ 8 ohms,
this is 8 and this is 8 and this is 8. Okay na? So manaki entante ikkada star connection em vachindante 7.33 vachindi. Okay, this is 7.33 and this is 7.33 and this is 7.33. This is A and this is B and this is C, right? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఈ స్టార్ కనెక్షన్ ని అంటే డెల్టా కనెక్షన్ మారుస్తున్నాను. అంటే ఏంటి, ఈ స్టార్ కనెక్షన్ చూసారు ఇక్కడ, ఈ స్టార్ కనెక్షన్ ని డెల్టాగా సేమ్ ప్రొసీజర్ ఎందుకు చేసినట్టే. ఓకేనా, సో దీని ముందు ప్రాబ్లం చేసాం మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నుంచి. ఓకేనా, సో దిస్ ఇస్ 8 అండ్ దిస్ ఇస్ 8 అండ్ దిస్ ఇస్ సారీ 8 ఎందుకు అవుతుంది, లేదా మనం క్యాల్కులేట్ చేయాలి ఇక్కడ. సో ఓకేనా, let's say this is R1 అనుకుందాం అండ్ దిస్ ఇస్ R2 అనుకుందాం, దిస్ ఇస్ R3 అనుకుందాం. ఎందుకంటే ఈ 7.33 అనే స్టార్ కనెక్షన్ ని మనం ఏం చేస్తారంటే డెల్టాగా మారుస్తున్నాను. ఓకేనా, సో డెల్టాగా మారుద్దాం. R1, సో R1 వాల్యూ ఏమవుతుంది చెప్పండి నాకు ఒకసారి. R1 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈస్ ఓకేనా RA RB ప్లస్ RB RC ప్లస్ RC RE, అంతేనే కదా, సేమ్ ఫార్ములా, సేమ్ మెథడ్. RA RB అంటే RA అంటే 7.33 ప్లస్ సేమ్ అలాగే ఇంటూ అంటే సేమ్ వాల్యూస్ కదా మొత్తం వచ్చింది కాబట్టి 7.33 ఇంటూ 7.33 ప్లస్ అంటే RA RB ప్లస్ RB RC ప్లస్ RC 7.33 ఇంటూ 7.33 డివైడెడ్ బై ఆపోజిట్ వాల్యూ. అంటే R1 కి ఆపోజిట్ వాల్యూ ఏంటమ్మా, ఈ వాల్యూ అన్న 7.33. సింపుల్, అంటే 7.33 కాన్స్ చేస్తే 3 ఇంటూ 7.33 వాల్యూ వచ్చేస్తుంది. ఈ వాల్యూ క్యాల్కులేట్ చేయడం అందరూ. సో యూ కెన్ గెట్ ద వాల్యూ 7.33 into 3, right? So then we can get, I think here approximately equal to 22. Okay, so approximately the value is 22 note chestanu. Okay na, right? Same similarly R2 value kavali ante same note chestara leda, same R2 value kuda same vastundi endukante same values e kada manaki previous case chudandi kavante malli again R2 value kavali, ee value kavali ante entamma numerator that is 7.33 into 7.33 plus 7.33 into 7.33 plus, so this is plus 7.33 into 7.33 divided by opposite value and 7.33, same value coupled to 7.33. So then we got the same value, that is 22. All values R3 kuda we can get 22 only. Okay na, so then ఈ డెల్టా కనెక్షన్ అంటే ఈ స్టార్ కనెక్షన్ డెల్టా కనెక్షన్ గా మార్చేస్తున్నాను అప్పుడే. సో ఈ వాల్యూస్ అన్ని నోట్ చేస్తున్నాను. ఓకేనా, ఈ వాల్యూస్ అన్ని నేను రిమూవ్ చేసేసి సింపుల్ గా నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ 22 వాల్యూ. ఓకేనా, R1 R2 వాల్యూస్ ఏమొచ్చి మనకి 22 వచ్చినాయి, రైట్? సో అదే నోట్ చేస్తాను చూడండి జాగ్రత్త, ఇక్కడ ఇదే ప్రాబ్లం లో మీరు నోట్ చేసుకుంటా ఉన్నాను. ఓకే, సో దెన్ ద సర్క్యూట్ బికమ్స్ ఏమవుతుంది మన ఇక్కడ సేమ్ అవుటర్ సర్క్యూట్ మనకి ఏం చేంజ్ అవ్వదు ఇక్కడ. దట్ ఈస్ A and this is B and this is C, this is 8 and this is 8 and this is 8. So the outer circuit becomes star ni delta convert చేశాను, అవునా? సో అక్కడ ఏంటి టెర్మినల్స్ ABCకే కదా, సో ABC కన్వర్ట్ చేశాను. ఇదేంటమ్మా 22, దిస్ ఈస్ 22 అండ్ దిస్ ఈస్ 22. ఇప్పుడు రెండు ఎలా ఉన్నాయి, సిరీస్ ప్యారలల్, ఈ రెండు ప్యారలల్. సో టోటల్గా ఒకటి క్యాల్కులేట్ చేయండి సరిపోయింది, అవునా? 8 into 22 అంటే 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. So we can get the value 22. Okay na, so calculate cheyama 22 into 8, 22 into 8 emotion chudana sare, 22 into 8 we got 176. Okay na, 176 divided by 30, simple ga avuna kada, divided by 30 we can get the value 5.86 amata, 5.86 value ohms. From this we got the value 5.86 value, total equivalent resistance value. Okay, so like that okay, we'll go for these problems ila cheyali manam. Okay na, right? Next we go for next problem. Ichu nama sari
సింపుల్ ప్రాబ్లం ఒకసారి ట్రై చేస్తారని ట్రై చేయండి. నేను నెక్స్ట్ క్లాస్లో మీరు దీన్ని అప్లోడ్ చేయండి. ఎలా చేయాలో చెప్తాను మీకు, ఒకసారి చూడండి. సో ఆల్ ఆఫ్ యూ కంపల్సరీగా ఈ ప్రాబ్లమ్ని నాకు అప్లోడ్ చేయండి అందరూ. ఓకే, నెక్స్ట్ క్లాస్ కల్లా ఈ ప్రాబ్లం కంపల్సరీగా అందరూ నోట్ చేసి చేయండి అమ్మా. నేను ఎలా చేయాలో చెప్తాను మీకు నీట్గా చూడండి ఒకసారి. సింపుల్. సో ఫస్ట్ ఇక్కడ డెల్టా కనెక్షన్ ఉంది కదా, ఈ డెల్టా కనెక్షన్ స్టార్ కన్వర్ట్ చేయండి ఇలా. ఓకేనా? సో నెక్స్ట్ దీన్ని కూడా మనకి ఏంటంటే స్టార్ కన్వర్ట్ చేయండి, ఇలా వస్తుంది. అంటే ఇది ఏముండదు, ఇక్కడ ఏముండదు, ఇక్కడ ఏముండదు. సో దెన్ ఇక్కడ కూడా హియర్ ఆల్సో ఇది కూడా ఉండదు. అప్పుడు ఏమైందమ్మా, సో ఈ 3 వాల్యూస్ మనకి ఏంటంటే సిరీస్లో ఉంటాయి. నెక్స్ట్ ఈ 3 వాల్యూస్ కూడా సిరీస్లో ఉంటాయి. ఓకేనా? సో మొత్తం రిమూవ్ చేసేస్తే ఒకే ఒక వాల్యూ, అంటే ఇక్కడ ఒక వాల్యూ అండ్ ఇక్కడ ఒక వాల్యూ వస్తే ప్యారల్గా ఉంటుంది. దెన్ వీ కెన్ గెట్ ద వాల్యూ ఏ అండ్ బి. సింపుల్ ప్రాబ్లం. ఓకేనా? సో మీరు చేస్తారు ఈ ప్రాబ్లం. విల్ గెట్ నెక్స్ట్ క్లాస్లో కంపల్సరీగా ఈ ప్రాబ్లం చేసి నాకు పంపించండమ్మా. అదర్వైజ్ నేను డౌట్స్ ఉంటే ఈ లోపల క్లారిటీ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్.